హాయ్ అండి. అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో. చాలామంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ కూడా చేస్తున్నారండి. అసలు ఎంబ్రాయిడరీ మిషన్ కొనొచ్చా లేదా, అసలు దీని గురించి డీటెయిల్స్ చెప్పండి, మీరైతే జెన్యూన్గా చెప్తారనేసి చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈరోజు దీనిపైన నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడైతే నేను పాస్ కొడతాను, ఎందుకంటే మనకి రన్ అవుతున్నాయి అన్ని బ్లౌజెస్ కూడా చాలా అర్జెంటుగా ఉన్నాయి. అందుకనేసి ఇంకా నేను వీడియో కూడా ఇన్ని రోజుల నుంచి చేయట్లేదు, డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి. చాలా టైం కూడా తీసుకుంటుంది మనకు ఒక్కో బ్లౌజ్ వేయడానికి. ఇంకా అందుకే నేను ఇప్పుడైతే ప్రజెంట్ పాస్ అయితే కొట్టాను. చూడండి, మనకి మిషన్ వచ్చేసి నేనైతే విద్యా మిషన్లో తీసుకున్నానండి. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, ఎందుకంటే నేను ప్రమోట్ చేయాలనుకుంటే ఇది తీసుకున్న వెంటనే నేను ప్రమోషన్ చేసుకోవచ్చు, అలా అయితే కాదండి. నేను ఆల్రెడీ నాకు విద్యా మిషన్ ఉంది కదా, స్వింగ్ మిషన్లో నేను విద్యానే తీసుకున్నాను. ఏ రిపేర్స్ లేకుండా చాలా రోజులు బాగా యూజ్ అయిందనేసి ట్రస్ట్తో నేనైతే ఇందులో కూడా విద్యానే తీసుకున్నాను. ఇది తీసుకునే ముందు చాలా వెతికానండి, వేరు వేరు కంపెనీస్లో చూశాను. చాలా హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో మిషన్ ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి, అసలు బడ్జెట్లో ఉంటాయా లేదా, దాంతో మనకి యూజ్ ఏంటి, మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఈ మిషన్ అయితే పర్చేస్ చేశాను. అసలు యాక్చువల్గా విద్యా మిషన్లో ఎంబ్రాయిడరీ మిషన్ ఉందని ఎవ్వరు కూడా చెప్పలేదు నాకు. నేనే ఎందుకో అడిగాను నా వెండర్ని, ఇంతకుముందు మిషన్ తీసుకున్నాను కదా, వాళ్ళని అడిగాను ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీలో ఏమైనా దొరుకుతుందా, ఎందుకంటే మిగతా అంత నచ్చట్లేదు, అందరు ప్రమోషన్ కోసం మాత్రమే ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పడం, తర్వాత రిపేర్స్ రావటం, ఇలా అన్నీ అవుతున్నాయి అనేసి ఇంకా నేను ఓన్గా గ్రౌండ్ వర్క్ చేశాను. అప్పుడే లాంచ్ చేశారనేసి నాకు తెలిసి ఇంకా ట్రస్ట్ అంటే కళ్ళు మూసుకొని తీసుకున్నాను. అదేవిధంగా నా నమ్మకాన్ని నిలబెట్టడం లాగానే వర్క్ కూడా ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా రెగ్యులర్గా వేల బ్లౌజెస్ అయితే ఈ మిషన్ వేసింది. ఏదో తీసుకోగానే చెప్పడం కాదండి, మన ఎక్స్పీరియన్స్ అయ్యి దాని మీద మనకి ఒక గ్రిప్ వచ్చాక అది అసలు ఎలా యూజ్ అయింది ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను. అందరూ ఎన్నోసార్లు అడిగినా సరే నేను ఎప్పుడు కూడా ఈ మిషన్ చూపించడం కానీ దీని గురించి చెప్పడం కానీ చేయలేదు. ఇంకా ఇన్ని రోజులకి మీకు యూజ్ అవుతుంది, అసలు దీని ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్దామనేసి మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదైతే మనకి విజయ కంపెనీలో ఉందండి, అప్పుడే లాంచ్ చేశారు. అంటే నేను పర్చేస్ చేసింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో, ఆ టైంలోనే మనకి లాంచ్ అయింది. అందరూ లాంచ్ అవ్వగానే భయపడతారు, అసలు అది తీసుకోవచ్చో లేదో. కొంతమంది రివ్యూ ఇచ్చిన తర్వాతనే అది తీసుకుందాం అని అనుకుంటారు, కానీ నేనైతే కళ్ళు మూసుకొని తీసుకున్నాను. ఎందుకంటే స్వింగ్ మిషన్ కూడా నేను వాడినా కాబట్టి బాగా అనిపించింది నాకు. అందుకే ఇంకా నేను విద్యలోనే వెతికి మరీ తీసుకున్నాను. అంతే బాగుందండి, దీని సర్వీస్ కూడా చాలా బాగా ఇచ్చింది. అయితే ఎక్కువ ఏం రిపేర్స్ అయితే రాలేదండి ఇంతవరకు. కాకపోతే రెగ్యులర్ మనకి సర్వీసింగ్స్ ఉంటాయి కదా, అవైతే కామన్గా చేయించాను. దాని కూడా ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు. మనకి మంచి టెక్నీషియన్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు, మంచి సర్వీస్ ఇచ్చారండి నాకు ఇంతవరకు. ఏ ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే మనకి మొత్తం కూడా చాలా బ్లౌజెస్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి 1 డే డిలే అయినా కూడా చాలా పెండింగ్ అయిపోతాయి. దానివల్ల మనకి చాలా లాస్ కూడా అవుతుంది. అలా కాకుండా ప్రాబ్లం వచ్చింది అనగానే ఒక 1 అవర్లో కానీ లేదంటే 1 డేలో కానీ, మ్యాక్సిమం 1 డేలో కల్లా నాకు రిపేర్ ఉంటే లేకపోతే సర్వీసింగ్ అయ్యి లేకపోతే ఏదైనా ఉంటే నాకు సాల్వ్ అయితే చేశారు. మంచి సర్వీస్ అయితే ఇచ్చారండి. అది కూడా మిషన్ పరంగా నాకు ఏ ప్రాబ్లం రాలేదు. స్టార్టింగ్లో లెర్నింగ్ టైంలో మనకి సరిగ్గా థ్రెడ్స్ పెట్టక రాకపోవడము, మనకి బాబిన్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటివి తెలియక మన మిస్టేక్స్ వల్ల అయిన ప్రాబ్లమ్సే, కానీ ఈ మిషన్తో అయిన ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా 1.5 year అవుతుంది ఆల్మోస్ట్. లాస్ట్ సెప్టెంబర్ అంటే ఇంకా ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది. మంచి సర్వీస్ ఇచ్చిందండి, బాగా రన్ అయింది. డైలీ 8 hours కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఇదైతే ఫ్రేమ్ వచ్చేసి బిగ్ సైజ్లోనే తీసుకున్నాను. అంత వచ్చేసి మనకి 24 inches వస్తుంది. అలాగే విడ్త్ వచ్చేసి 36 inches, అంటే 3/2లో వచ్చిందండి ఫ్రేమ్. బ్లౌజ్కైనా యూజ్ అవుతుంది, లేదంటే మనం చిన్న బంచ్ లాగా వేసుకోవాలన్నా 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే నేను పెద్ద మిషనే తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్న టైంకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, కొంచెం డిఫరెన్స్తోనే ఉంది కాబట్టి పెద్దదే తీసుకుంటే యూజ్ అవుతుంది. మనకు తెలియదు కదా ఫర్దర్గా ఏం డిజైన్స్ వేస్తాం ఏంటి అనేసి తెలియదు, కాబట్టి ఆ టైంలో అయితే నేను బిగ్ ఫ్రేమ్లోనే తీసుకున్నాను. నేను తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, చాలా వరకు నేను కస్టమైజ్ చేస్తాను కదా, లెహెంగాస్ కానివ్వండి, మనకి లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి, ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేస్తున్నాను. కాకపోతే దానికి మ్యాచింగ్గా ఉండేలాగా బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడరీలో ఓన్గా డిజైన్ చేయించడానికి చాలా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే వేరే వెండర్ దగ్గరికి పంపించడం, అక్కడి నుంచి మళ్ళీ కొరియర్ చేయించుకోవటం, పీడిఎఫ్ ఇవ్వడం, మళ్ళీ డిజైన్ చేపించడం, మళ్ళీ ఇదంతా కూడా నాకు చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోయింది. డెలివరీస్ కూడా చాలా లేట్ అయిపోయాయి. అందుకే చాలా ఇబ్బంది పడి ఇంకా లాస్ట్కి ఈ మిషన్ తీసుకోవాలని అనుకున్నాను. ఈ మిషన్కి వచ్చేసి
4,30,000 అయిందండి నేను తీసుకునే టైంలో. ఏ డిస్కౌంట్ కానీ ఏమీ లేదు, మంచి అంటే ఆల్రెడీ బెస్ట్ ప్రైస్లోనే చెప్పేసరికి ఇంకా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 12 నీడిల్స్లో ఉంటుందండి. ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. మనకి దీని ద్వారా మనకి థ్రెడ్స్ అయితే కిందికి వస్తాయి, ఇక్కడ నీడిల్స్ ఉంటాయి. దీని గురించి ఫర్దర్గా ఇంకా డీటెయిల్డ్గా కూడా చెప్తాను. అసలు థ్రెడ్స్ ఎలా ఎక్కించుకోవాలి, ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలి. బేసిక్గా చాలామంది టెక్నీషియన్ రాగానే కంగారు పడతారు. వాళ్ళు చెప్పిన టైంకి వెంటనే అందరికీ మైండ్కి ఎక్కదు కదా, పెట్టేటప్పుడు మళ్ళీ డౌట్స్ వస్తాయి. అలా కాకుండా ఒక వీడియో చేసి పెడితే మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అసలు టాపిక్లోకి వద్దామండి. తమ్నెయిల్ అందరు చూసే ఉంటారు కదా. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కొంటే నష్టమా లాభమా? లాభం ఉంది, నష్టం ఉంది అండి. మనం చేసే పనిని బట్టే ఉంటుందండి. ఇది చాలామంది ప్రమోషన్స్ కోసం ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు. చాలా బ్లౌజెస్ మిషన్ మీద పెట్టగానే అవే చేసేస్తాయి అనేసి ప్రమోషన్స్ చేశారు. నేను వాళ్ళని రిగ్రెట్ చేయడానికి చెప్పట్లేదు, కాకపోతే వాస్తవం చెప్తున్నాను. అంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటానంటే మనకి ఒక ఇన్కమ్ కావాలి, ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది కదా అనేసి తీసుకున్న వాళ్ళు చాలామంది నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మనకి ఎన్ని బ్లౌజెస్ వేయగలుగుతాము, అసలుకి మన పరిధిలో మనకి వేయించుకునే వాళ్ళు ఉన్నారా లేదా, అసలు కస్టమైజేషన్ చేయిస్తే ఎలాంటి డిజైన్స్ వేస్తే మనకి కస్టమర్ తీసుకుంటారు, అసలు డైలీ ఎన్ని బ్లౌజెస్ అవుతున్నాయి. మనం బ్లౌజ్ని బట్టి కూడా డిజైన్ బట్టిని కూడా టైం తీసుకుంటుంది కాబట్టి అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇవి మనకి మిషన్ పెట్టగానే రన్ అవుతుంది ఓకే, కాకపోతే థ్రెడ్స్ ఎప్పుడైనా కట్ అయినాయి అనుకోండి మళ్ళీ మనం చూసుకోవడం ఇదంతా కూడా వర్క్ అయితే ఉంటుంది. ఏది కూడా ఊరికే అయితే డబ్బులు రావండి, మనం కష్టపడి పని చేస్తేనే వస్తాయి. ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది, ఎందుకంటే మనం టైం తీసుకొని ఇదే పనిగా చేసుకుంటాము. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మాకు ఏ వర్క్ లేదు, దీని మీద ఇన్కమ్ మాకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది. లేదు టైంపాస్గా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఏదో టైంపాస్కి పార్ట్ టైంగా ఇలా పెట్టుకుంటానంటే మాత్రం దీన్ని పెట్టిన కాస్ట్కి వడ్డీలకి మనకి చాలా అవుతుందండి. మీకు వచ్చే కస్టమర్స్ని కూడా చూసుకోవాలి కదా. చాలామంది ప్రమోషన్ కోసం టెంప్ట్ చేసే యాడ్స్ అయితే చేశారు కదా, అలా టెంప్ట్ అయ్యి మాత్రం పర్చేస్ చేయొద్దు. ఎందుకంటే ఏదైనా వర్క్ చేస్తేనే మనకి కష్టపడితేనే డబ్బులు కూడా వస్తాయి. మనము ఓన్గా మనం మార్కెట్లో కంటే యూనిక్గా చేయగలుగుతామా లేదా, మనకి డిజైన్ కూడా మనకి వర్త్ఫుల్ ఉంటుందా లేదా, లేదంటే మనకి టైం ఎంత తీసుకుంటుంది, డైలీ ఎన్ని బ్లౌజెస్ వేస్తున్నాం, ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఈ మిషన్ కొన్న తర్వాత మనము ఈ వర్క్ వచ్చి మనం డైలీ చేసుకుంటాము, ఫర్దర్గా అయినా డిజైనింగ్ చేసుకుంటాము, అవంతా మనం ఆలోచించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో చాలామంది చాలా తక్కువ ప్రైస్లో 500-600లోనే బ్లౌజ్ విత్ మనకి ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చేస్తున్నారు కదా, ఈ ఫ్యాబ్రిక్తో కలిపి. అవి చూసి ఇంకా చాలామంది ఒక రోజులో ఎన్ని వేయగలుగుతామేమో, దీనివల్ల ఇంత ప్రాఫిట్ ఉంటుంది కదా అని కూడా మోసపోవద్దు. అవన్నీ కూడా మనకి మల్టీ హెడెడ్లో వేసినవి అండి. ఇలా సింగిల్ మిషన్లో 1 డేలో మాత్రం 30-40 బ్లౌజులు వేస్తాం అనుకొని ఊహించుకోవడం మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు. చాలామంది అలానే చెప్తున్నారు కూడా వీడియోస్లో, ఇది ఇన్ని రోజుల్లో ఇన్ని వేసాము అలా ప్రమోట్ చేస్తున్నారు కదా వీడియోస్ కోసం, వ్యూస్ కోసం. అలా అయితే చూసి మోసపోకండి. డైలీ మనం చేసే డిజైన్ని బట్టి మనకి బ్లౌజెస్ లిమిట్గానే అవుతాయి. కంటిన్యూగా వేసినా కూడా మనకి బ్లౌజెస్ అయితే తక్కువగానే అవుతాయండి, ఎందుకంటే మనకి సింగిల్ హెడెడ్లో ఉంది కదా. ఇందులో ఇంకా డబుల్ హెడెడ్ ఉంటుంది, మల్టీ హెడెడ్లో కూడా ఉంటాయండి. మనకి తీసుకునే కంపెనీని బట్టి వాటిలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. దాని గురించి నేను తర్వాత చెప్తాను. చూడండి మనకి ఇక్కడ ఇదైతే నేను ఓన్గా డిజైన్ చేసింది, మీకు వేసింది కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, ఇది వేసింది కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ఇక్కడ థ్రెడ్స్ అనేవి మనకు చాలా దగ్గరగా వచ్చాయి. నేను ఓన్గా డిజైన్ చేయించింది మాత్రం ఇలా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చారు, మీ ఎంబ్రాయిడరీ బాగుందండి, ఎక్కడ కూడా ఇలా లేదు, ఇంత తక్కువ బడ్జెట్లో చాలా బాగా ఇస్తున్నారని అన్నారు. డిఫరెన్స్ ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఏం డిఫరెన్స్ లేదు, మనకి ఇక్కడ థ్రెడ్స్ అనేవి పంచింగ్ అంటే మనకి ఈ స్టిచెస్ పడేది దూరం ఉంటుంది, ఇది దగ్గరగా ఉంటుంది. మనకి దగ్గరగా రావడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, థ్రెడ్స్ ఎక్కువ తీసుకుంటాయి. దానివల్ల మనకి కొంచెం ఎక్కువ బ్లౌజెస్ అయితే కావు, అందుకే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. నార్మల్గా మనకి ఆల్రెడీ డిజైన్స్ మార్కెట్లో దొరికేవనుకోండి, మనం దీంట్లోనే తక్కువ క్వాలిటీలో కూడా చేపించచ్చు. క్వాలిటీ అంటే మనకి దూరంగా థ్రెడ్స్ రావటం, కొంచెం తక్కువ టైంలో అయ్యేలాగా కూడా వేయించవచ్చు. సేమ్ డిజైన్ మీకు చూడటానికి డిఫరెన్స్ తెలియదు, కానీ ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ స్టిచెస్ వచ్చేసి 38,109 ఉంది కదా, ఇది మనకు అసలు స్టిచెస్. ఇన్ని టైమ్స్ మనకి పంచింగ్ అవ్వడానికి 31 minutes పడుతుందండి. ఇక్కడ టైం అయితే 31 minutes చూపిస్తుంది, కానీ మనకి ఇంకా 20-30 minutes ఎక్స్ట్రానే పడుతుంది. ఎందుకంటే ఫ్రేమ్ సెట్ చేసుకోవడం కానివ్వండి, థ్రెడ్స్ పెట్టుకోవడం కానివ్వండి, దీని కలర్స్కి తగ్గట్టుగా మనం అన్నీ చూస్ చేసుకోవాలి, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే ఫ్రేమ్ సెట్ చేసుకొని మొత్తం చేసి ఆ తర్వాత మిడిల్లో డిజైన్లో మనకి థ్రెడ్స్ కూడా రిమూవ్ అవుతుంటాయి కదా, అప్పుడు మళ్ళీ పెట్టుకోవటం, బాబిన్ని ఫిల్ చేసుకోవటం, ఇదంతా టైం చూసుకుంటే ఒక 1 అవర్ అయితే పడుతుంది అప్రాక్స్. నేను జస్ట్ కామన్గా చెప్తున్నాను. అదే మనకి 8 అవర్స్లో మ్యాక్సిమం 8 బ్లౌజెస్ అయితే వేయగలుగుతాం. అది కూడా కంటిన్యూగా దీనిపైనే ఉంటే మాత్రమే 8 బ్లౌజెస్ వేస్తాం. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మార్కెట్లో ఈ డిజైన్ ప్రైస్ మీకు తెలుసు, అలాగే ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా మీకు తెలుసు కదా, మీరు కామన్గా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకే తెలిసిపోతుంది ఏంటి అని. మనకి కస్టమైజ్ చేసిన డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా నేను ఓన్గా కస్టమైజ్ చేసినవే. చూడండి ఇలా అవుతాయి మనకి బ్లౌజెస్ అన్నీ కూడా. ఇదైతే సేమ్ డిజైన్, ఇవన్నీ కూడా ఇదైతే రీసెంట్గా వేసిందండి. ఇలా చూడండి మనకి ఎంబ్రాయిడరీ ఇలా వస్తుంది, నీట్గా ఉంటుంది. మీరు ఏ వర్క్ చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా మనం ఓన్గా కస్టమైజ్ చేసిందే. మనకి ఎలిఫెంట్ థీమ్లో తీసుకున్నాను కదా, ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ని మనము ప్యాచ్ వర్క్ వేసినట్టుగా ఉంటుంది, థ్రెడ్స్ లాగా కాకుండా ఎక్కడ కానీ బయటికి రావడం అలా ఏమీ ఉండదు. చాలా నీట్గా ఉంటుంది, చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది. మనం యూజ్ చేసే థ్రెడ్స్ కూడా మంచి క్వాలిటీ అండి. అవి కూడా మనం బ్రాండెడ్లోనే తీసుకుంటున్నాం. ఇది కూడా మనకు కస్టమైజేషన్లోనే ఇలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇలా మనం వేసుకోవచ్చు. నేనైతే బంచెస్ లాగా వేసుకుంటే, ఎగ్జాంపుల్కి ఇలా చెప్పాను కదా మనకి ఎంత టైం పడుతుందని, అలాంటిది మనకి ఫుల్ బ్లౌజు అంటే నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అలాగే స్లీవ్స్ అంతా కలిపి బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటుందో మీరు ఊహించుకోండి. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని బ్లౌజెస్ వేయగలుగుతాం, ఎంత టైం తీసుకుంటాం, మొత్తం దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం అనుకుంటే మాత్రమే మిషన్ తీసుకోండి, ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది. అలా అనేసి యాడ్స్ చూసి వందల బ్లౌజెస్ వేయొచ్చు, ఈజీగా వేయొచ్చు, అది పెట్టగానే రన్ అవుతుంది కరెక్టే, కానీ మనకి థ్రెడ్స్ కానీ ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి కదా, ఇవన్నీ కూడా మనమే సెట్ చేసుకోవాలి. డిజైన్ కూడా మార్కెట్లో లేనట్టుగా కొత్తగా డిజైన్ చేయాలి. కొత్తగా డిజైన్ చేయాలంటే మనకి డిజైనర్కి కూడా కాస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. 400-500 నుంచి 1000 వరకు మనం డిజైనర్ కాస్ట్ అయితే పే చేస్తాం. ఏ కొత్త డిజైన్ చేయాలన్నా కూడా మనము డిజైనర్కి అయితే కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంతమంది సలహాలు తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎన్ని బ్లౌజెస్ వేస్తున్నారు, మార్కెట్లో ఎలా ఉంది అనేసి అంతా చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేసుకోండి. రీసెంట్గా అయితే చాలామంది చూస్తున్నానండి, వందల బ్లౌజెస్ చూపిస్తున్నారు కదా, అవన్నీ కూడా ఓన్గా అంటే మన మిషన్ మీద వేయొచ్చు, కానీ అన్నీ ఒకేసారి అయితే వేయలేము. మనకి మల్టీ హెడెడ్లో అయితే ఈజీగా వేయొచ్చు. అవైతే ఇంకా ప్రమోషన్ కోసమో కానివ్వండి, వ్యూస్ కోసమో కానివ్వండి అలా చెప్తున్నారు. నేను అవన్నీ డిగ్రేడ్ చేయడానికి చెప్పట్లేదు, వాస్తవం చెప్తున్నాను. అలా అనేసి వాటిని చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అవన్నీ సింగిల్ కలర్స్, సింగిల్ డిజైన్స్లో ఉంటాయి కదా, మనకైతే మ్యాచ్ కావాలని లేదు. మార్కెట్లో చాలామంది యూనిక్గా కావాలని కోరుకుంటూనే ఉంటారు. కొత్త డిజైన్స్ వాళ్ళ శారీకి మ్యాచింగ్గా ఉండాలని కూడా మ్యాచింగ్ డిజైన్స్ ఇస్తారు. అలా వాళ్ళ దగ్గర మనం తీసుకున్నా కూడా మనకి కస్టమర్స్ అయితే ఉంటారు. ఇలా మార్కెట్లో అమ్ముతున్నారు, మన దగ్గర పోతాయో లేదో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. అదైతే మనకి కామన్ కలర్స్, కామన్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి సేల్ అవుతాయి కాదు. కానీ కస్టమైజేషన్కి మాత్రం చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు. ఒక కస్టమర్ వచ్చి మనకి బ్లౌజు, శారీ ఇచ్చినప్పుడు దాని మీద వాళ్ళు చెప్పిన డిజైన్ కంటే ఇంకా బాగుండేలాగా వాళ్ళకి అట్రాక్ట్ చేసే విధంగా మన డిజైన్ ఉందనుకోండి, మనం యూనిక్గా కొంచెం డిజైన్ చేస్తే మాత్రం కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరు. మన డిజైన్ని బట్టి, మన వర్క్ని బట్టే ఇన్కమ్ కూడా ఉంటుంది. అలా మార్కెట్లో తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి కానీ అనేసి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మన డిజైన్ బట్టే ఉంటుందండి. ఇంకా ఈ ఫర్దర్గా ఈ మిషన్ గురించి డీటెయిల్స్ అంతా కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఎలా వాడాలి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా వాడాలి, థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మనం చూస్ చేసుకోవాలి, కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవంతా కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. యూస్ఫుల్గా ఉంటుందండి. ఖచ్చితంగా అయితే ఈ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా మీకు యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి. ఇక ముందు కూడా ఇంకా యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.